అధికారంలోకి రావడం కోసం ఈ చంద్రబాబు నాయుడు అడ్డగోలు హామీలు ఇచ్చారు. ఆ హామీల్లో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి ఉచిత విద్యుత్ అందిస్తానని చెప్పినటువంటి ప్రగల్భాలు పలికినటువంటి చంద్రబాబు నాయుడు గతంలో ప్రతి ఒక్కడికి ఉచిత విద్యుత్ ఇస్తానని, అలాగే ప్రతి ఒక్కటి మీరే కరెంటు తయారు చేసుకొని మీరే అమ్ముకునే విధంగా నేను తయారు చేస్తాను, మిమ్మల్ని అందరినీ కూడా ముందుకు తీసుకువెళ్తానని చెప్పేసి ఆ రోజు అడ్డగోలు హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చి 6 నెలల్లో యూనిట్కి ₹2.19 చొప్పున ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రతి ఒక్క పేదవాడి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రజానికం యొక్క నడ్డి విరిచినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఇటువంటి ఈ సూపర్ 6లో హామీలు ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేస్తున్న మిమ్మల్ని నామరూపాలు కూడా రేపు ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా సరే మళ్ళీ మా జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసిన తప్పిదాల వల్లనే ఈ విద్యుత్ భారాలు పెరిగిందన్న సంగతి ప్రజలందరికీ అవగాహన అయ్యింది. నిన్న ఏదైతే మీరు పోరుబాట పెట్టారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా స్థానిక ఎమ్మెల్యే దొంగ అన్నట్టుగా ఉంది. ఎందుకంటే మీ ప్రభుత్వంలో ఏదైతే 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారో అప్పుడు మీకు ధర్నాలు చేయాలనిపించలేదా? అప్పుడు ప్రజల యొక్క బాధ మీకు తెలియలేదా? అంటే ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని 11 సీట్లకే పరిమితం చేసి కూర్చోబెట్టారు కదా, ఇప్పుడు మీకు గుర్తొచ్చింది. ఈరోజు విద్యుత్ ఛార్జీలు విషయానికి వస్తే 200 యూనిట్లు ఉచితంగా గిరిజన ప్రాంతంలో ప్రతి ఒక్క గిరిజన కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇచ్చినటువంటి ఘనత గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు కూడా 200 యూనిట్లని కొనసాగిస్తూనే ఉన్నాం. కానీ గత ప్రభుత్వంలో మీరు చేసినటువంటి నిర్వాహకం ఏంటో ఒకసారి మేము గుర్తు చేయొచ్చా? ఇదే గిరిజన ప్రాంతంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇచ్చారో ఆ తర్వాత మీ ప్రభుత్వంలో వాటన్నిటికీ ఎక్స్ట్రా ఛార్జెస్ పెట్టి గిరిజన ప్రాంతాల్లో ఒక్కొక్క ఇంటికి 12,000, 13,000, 14,000 కరెంటు బిల్లులు పంపిన వైనాన్ని మరిచిపోయారా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకి గుర్తు చేస్తున్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా మరి ఈ విద్యుత్ ఛార్జీల పెంపు గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము ర్యాలీ నిర్వహించాము. ఎందుకంటే మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట ఇచ్చారు ఎన్నికల్లో, మరి మేము మీకు విద్యుత్ ఛార్జీలు పెంచము. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద విపరీతమైన భారం పెట్టేశారు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎటువంటి ఛార్జీల పెంపుడు ఉండదు, అలాగే మరి మీకు ఉచితంగా చాలామందికి ఉచితంగా మేము ఎలక్ట్రిసిటీ అందిస్తామని, అలాగే మరి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి వ్యవసాయానికి సంబంధించి విద్యుత్ తగ్గిస్తామని, అలాగే మరి మునుపెన్నడలేని విధంగా అంటే గతంలో మరి మా ప్రభుత్వం మరి మీకు మోసం చేసింది, మేము అలా చెయ్యమని చెప్పేసి లేనిపోని హామీలన్నీ ఇచ్చారు. మరి ముందు చాలాసార్లు గతంలో కూడా చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు మోసపోయి మరి ఈసారైనా సరే మాకు న్యాయం చేస్తాడేమోనని చెప్పి ప్రజలు గెలిపించుకున్నారు. మరి గెలిపించినందుకు గాను మళ్ళీ అదే బుద్ధి చూపించి మరి చంద్రబాబు నాయుడు గారు అంటేనే గతంలో మనందరికీ మోసం చేశారని తెలుసు, మళ్ళీ అదే బుద్ధిని చూపించి వచ్చిన 6 నెలల్లోనే మరి అధికంగా ధరలు పెంచేసి ఈరోజు మరి జనవరి నెల కల్లా వచ్చేసరికి చూసుకుంటే ప్రతి యూనిట్కి ₹2.5 మరి భారం పడుతుంది. ఇలా రాష్ట్రం మొత్తం అందరి మీద, ప్రజలందరి మీద దాదాపు 5,000 కోట్లు 15,000 కోట్ల రూపాయలు భారం పడుతుంది.
మరి ఇలాంటి బాధుడు మరి ఎప్పుడు చూడలేదు. వచ్చిన వెంటనే నిరూపించుకున్నారు. మరి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో గతంలో అది నెరవేర్చుకుంటారని, సామాన్యుల యొక్క కష్టాలు తీరుస్తారని మేము మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున మరి మా విన్నపం మేము తెలియజేశాము. మీరు ఇకనైనా సరే కళ్ళు తెరిచి మరి ఈ కరెంటు ఛార్జీలు ఏవైతే పెంచారో అవన్నీ తగ్గించి మునుపట్లాగే మరి ప్రజలందరినీ ఆదుకొని మరి మీరు సంపద సృష్టిస్తారన్నారు. మరి సృష్టించే సంపద ఇదేనేమో. దయచేసి మీరు హామీలు నెరవేర్చుకోండి అని మా పార్టీ తరపున మేము విన్నవించుకుంటున్నాం. పాడేరు మండలంలోని అల్లివరానికి మేము ఆ రోజు వెళ్ళడం జరిగింది. అది పూర్తిగా పీవీటీసీ విలేజ్, ఆదివాసీ ప్రజలు ఉండేటటువంటిది. వాళ్ళకు ఉన్నది ఒకే ఒక్క బల్బు, అది కూడా రాత్రి 6 గంటలకి వేసుకుంటే 9వ గంట కల్లా ఆపేస్తారు. అక్కడ ఫ్యాన్లు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఏమి ఉండవు. అలాంటి ఇంటికి ఒక్కొక్క ఇంటికి 12,000 14,000 బిల్లులు రాలేదా? దేనికి వచ్చింది? అప్పుడు మీకు అనిపించలేదా ప్రజల కష్టాలు? ఈరోజు మళ్ళా తగుదనమ్మా అనుకుంటూ ఉనికి చాటుకుందామని చెప్పి ధర్నాలు దీక్షలు పెట్టి రోడ్ల మీదకి వస్తే ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారేమో అనుకుంటున్నారేమో. ఇప్పటికే మిమ్మల్ని ఎలా ఇంటికి పంపాలో మీ అహంకారాన్ని అదుపు చేసి పంపించినటువంటి వైనం చూసాం. అంతేకాదు, గెలిచారు 11 మంది. నేను ముఖ్యంగా మా గిరిజన ప్రాంత ఎమ్మెల్యేలకి చెప్తా ఉన్నాను, ఈ ప్రాంతంలో సమస్యలు ఎన్ని ఉన్నాయి? ప్రజలంతా మిమ్మల్ని గెలిపించినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి? అసెంబ్లీకి వెళ్ళి సమస్యల మీద చర్చించాలి. కానీ ఈరోజు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళొద్దన్నాడు. వెళ్తే అక్కడ అవమాన భారాలు పడుతుందని చెప్పి మీకు మీరే అనేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా ఈనాటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు 15,485 కోట్ల రూపాయల యొక్క భారాన్ని, విద్యుత్ భారాన్ని ఈరోజు ప్రజల మీద మోపి ఈరోజు ప్రజలందరినీ కూడా ప్రజలందరి జీవితంలో ఈరోజు ఎంతో అన్యాయం చేసినటువంటి సందర్భాలు ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో మనం ఎన్నికల క్యాంపెయినింగ్లో మనం ఒక్కసారి చూసుకుంటే, సో ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఊకదంపుడు ఉపన్యాసాల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు, ప్రజల మీద అధిక భారాన్ని మోపారు. నన్ను నమ్మండి, నాకు ఓటు వేయండి, నాకు ఓటు వేస్తే పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలని తగ్గిస్తాము, ఖచ్చితంగా మీ వెంట నేను ఉంటాను, నన్ను నమ్మండి అని మాటలు చెప్పినటువంటి నాయకుడు ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న 6 నెలల్లోనే దాదాపుగా 2 సార్లు 15,485 కోట్ల భారాన్ని పెంచడం అనేది నిజంగా చాలా చాలా దుర్మార్గం. దీన్ని ఖండిస్తూ, దీన్ని నిరసిస్తూ ఈరోజు పాడేరులో ఈరోజు ర్యాలీ అనేది చేయడం జరిగింది. సో దయచేసి ప్రజలకి మా తరపున ఒకటే విన్నవించుకుంటా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వాల తరపున ప్రభుత్వాల మధ్య వ్యత్యాసాన్ని గమనించండి, నాయకులు మధ్యన వ్యత్యాసాన్ని కూడా దయచేసి మీరందరూ కూడా గమనించారు. సో నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా కరోనా లాంటి కష్టకాలంలో 2 సంవత్సరాలు కరోనా టైంలో కూడా ప్రజలకు ఇచ్చినటువంటి మాటని ఎక్కడ కూడా విస్మరించకుండా అన్ని రకాలుగా ఇటు సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాలనలో ముందుకు తీసుకెళ్తూ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అన్ని హర్డిల్స్ని కూడా, అన్ని ఇబ్బందుల్ని కూడా అధిగమించి ఈరోజు ప్రజల్ని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళాలనేది ఆనాడు ఒక ప్రజారంజక పాలన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే, ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక నయవంచనతోని ఈరోజు ప్రజల్ని అధిక భారాలు, అదే విద్యుత్ భారాలు కానివ్వండి, నిత్యావసర సరుకులు కానివ్వండి, ఈరోజు సూపర్ 6లో ఆయన మాట ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చలేదు. ఇన్ని రకాలుగా కూడా మోసం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి సరైనటువంటి బుద్ధి ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్పాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మీకులాగా కూటమి ప్రభుత్వం అవమానం చేసేటటువంటి ప్రభుత్వం కాదు, ప్రజా సమస్యల మీద చర్చించేటటువంటి ప్రభుత్వం. ప్రజా సమస్యల్లో
భాగస్వామ్యం తీసుకొని ప్రజలకు మంచి చేసేటటువంటి ప్రభుత్వం. అందుకని ఇది మంచి ప్రభుత్వం అయింది. మీకు మీరు ఆపాదించుకొని ఈరోజు ప్రజల్ని మభ్య పెడదామంటే ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఇంకా ఎలాంటి పరిస్థితిలోకి తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఉందో ఒక్కసారి మీరు తెలుసుకోండి. ఇక విద్యుత్ ఛార్జీలు ఏదైతే మీరు ఈరోజు ధర్నాలు దీక్షలు చేస్తున్నారో మీరు చేసినటువంటి తప్పిదాలు. కృష్ణపట్నం పోర్టు ఆల్రెడీ నిర్మాణం పూర్తయి ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నదాన్ని మీరు కాదా కమిషన్ల కోసం దాన్ని ఇచ్చేసింది. అలాగే ట్రాన్స్ఫార్మర్లు కానీ మీటర్స్ కోసం కమిషన్ల కోసం ఎక్కువ రేట్లు పెట్టి దానికే ఎక్కువ భారం కలిగించింది మీరు కాదా. ఇవన్నీ వెనకన గురువింద గింజ అంటే తన వెనక ఉన్నటువంటి మచ్చను కాకుండా ఏదో మాట్లాడుతుందంట. అలా మీరు చేసిన తప్పిదాలకి ఇంకా 6 నెలలు పూర్తయి, ఇంకా 6 నెలలు అయింది మా ప్రభుత్వం వచ్చి, ఇప్పుడే మొదలుపెట్టారు. ఈ 6 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత చేశారన్నది ఒక్కసారి మీరు చూడండి. ఏదైతే మీరు వద్దన్నటువంటి అమరావతిని పనులు ఈరోజు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రపంచమంతా చూసేటటువంటి ఒక రాజధానిని నిర్మించబోతున్నాం. అంతేకాదు పోలవరం అసలు 72%, 70% అయిపోయినటువంటి పోలవరాన్ని 5 సంవత్సరాలుగా ఆ మంత్రులు కూడా అవగాహన లేని మంత్రులు పోలవరం ప్రాజెక్టుని ఏం చేశారో కూడా అర్థం కాలేదు. ఇప్పుడు మరలా వాటన్నిటినీ సెటరేట్ చేసి పోలవరం కూడా ఖచ్చితంగా అది పూర్తి చేసేటువంటి బాధ్యత మా కూటమి ప్రభుత్వం తీసుకుంది. అంతేకాదు భోగాపురం ఎయిర్పోర్టు ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో నేను మిమ్మల్ని సూటిగా అడుగుతూ ఉన్నాను. 2014 నుంచి 19 వరకు వేసినటువంటి రోడ్లు తప్పించి మీ గవర్నమెంట్లో ఎక్కడైనా ఒక్క రోడ్డు అయినా సరే మీరు వేశారా అని చెప్పి మీకు బహిరంగ చర్చకు రమ్మంటున్నాను. మరలా ఇప్పుడు పాడేరులో మా నియోజకవర్గంలో మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు దాదాపుగా 30-36 కోట్ల వర్కుల్ని ఇవ్వడం జరిగింది. ఒక్క మా నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళా మొన్న బడ్జెట్ సమావేశాల తర్వాత నుంచి అభివృద్ధికి పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం. ఇవన్నీ చూస్తూ కూడా ఇంకా ఏదో మీ ఉనికి చాటుకోవడానికి రోడ్డు ఎక్కుతానంటే అది మీ కర్మ. ఇప్పుడే చెప్తున్నాం, ఏదైతే ఎమ్మెల్యేలుగా గెలిచారో ప్రజలందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను, గెలిపించినటువంటి ఎమ్మెల్యేల ముందు అసెంబ్లీకి పంపించండి. పంపించి మన సమస్యల మీద చర్చించమని చెప్పండి. చర్చించినప్పుడు ఖచ్చితంగా ఇంకా అభివృద్ధి చెందుతాం. ప్రెస్ మీట్లు కూర్చొని జీవో నెంబర్ 3 గురించి మాట్లాడడం కాదు, ఖచ్చితంగా జీవో నెంబర్ 3 ప్రత్యామ్నాయం తీసుకొస్తాం. ఇప్పటికే ఉద్యోగాలు ఏదైతే ఏ శాఖల్లో ఉద్యోగాలు ఉన్నాయో వాటన్నిటిని వెలికి తీస్తూ ఇప్పుడు డిఎస్సి కూడా నోటిఫికేషన్ రాబోతూ ఉంది. దానికి తోడు మొన్న కస్తూరిబా స్కూల్స్ కానీ అంగన్వాడీస్ కానీ మిగతా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్నీ కూడా ఇప్పుడు ఉద్యోగాలు తీసేటటువంటి నోటిఫికేషన్ ప్రక్రియలు కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా ఏదైతే మా ప్రభుత్వం మాట ఇచ్చామో సూపర్ 6 కూడా తొందరలోనే, ఇప్పుడే దీపం 2 కూడా మొదలుపెట్టాం. రాబోయే కాలంలో ఉచిత బస్సు ప్రయాణము కూడా మహిళలకు ఇవ్వబోతున్న. ఈరోజు ఏదైతే అధికంగా ఇందాక చెప్పినట్టుగానే ₹2.19 ఈరోజు ప్రతి యూనిట్కి ఛార్జ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో సో ఎస్సీ ఎస్టీ గృహాలు ఎక్కడైతే ఉన్నాయో, ఏ గ్రామాలు అయితే ఉన్నాయో
200 యూనిట్ల కన్నా తక్కువ యూటిలైజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా కరెంట్ ఇస్తూ ఉన్నారు. ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఉచితంగా 9 గంటలు రైతులకి విద్యుత్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ రోజు చూస్తే ఆ పరిస్థితి మనకు కనిపించట్లేదు. స్మార్ట్ మీటర్స్ పెడతా ఉన్నారు, అధికంగా భారాలు పెడతా ఉన్నారు. ఈరోజు డిస్కామ్లు మనం చూసుకున్నాం అనుకుంటే 2014 నాటికి మనం చూసుకుంటే 29,000 కోట్ల రూపాయలు ఉంటే చంద్రబాబు నాయుడు టైంలో 2014 నుంచి 2019 నాటికి అది 89,000 కోట్ల రూపాయలు అవ్వడం జరిగింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిస్కామ్లకు చెల్లించినటువంటి మొత్తం అమౌంట్ ఎంత అని మనం ఒకసారి చూసుకుంటే కేవలం 13,255 కోట్లు మాత్రమే. కానీ 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాం. అలాగే ఆడబిడ్డ నిధి కూడా తొందరలోనే ఇవ్వబోతున్నాం. తల్లికి వందనం. ఇలా ఏది చేసినా సరే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వాన్ని బ్రాండ్తో చేయబోతున్నాం కనుక ఇప్పటికైనా సరే మీరు చేసినటువంటి తప్పిదాలని తెలుసుకొని పశ్చాత్తాపడి ప్రజలకు సేవ చేసేటటువంటి మార్గంలో ఉండాలి. కానీ ఇలా ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి పరిస్థితిలో వెళ్తే మళ్ళా దాని పరిణామాలు ఖచ్చితంగా అది మీరు అనుభవించేటటువంటి పరిస్థితి ఉంటుందని జగన్మోహన్ రెడ్డికి వారి నాయకులకు హెచ్చరిస్తున్నాం. ధన్యవాదాలు.